సత్య టాక్స్కు స్వాగతం. నేను సత్యనారాయణ. ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్ళిన పూజారులు అంటే టెంపుల్లో పనిచేసే పూజారులని గర్భగుడిలోకి అనుమతించరాదని చెప్పేసి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద ఇప్పుడు రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు శాస్త్రం ఏం చెప్తుంది, ఇప్పుడు ఈ కోర్టు తీర్పు ఏంటి, ఈ రెండింటి మధ్య ఏదైనా కాంట్రడిక్షన్ ఉందా? ఈ అంశాలన్నీ మనతోటి చర్చించేందుకు గంజాం రామకృష్ణమాచార్యులు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, తిరుపతిలోని వేదిక యూనివర్సిటీలోని పనిచేస్తారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ. నమస్తే. అదండి, ఇప్పుడు అసలు ఇప్పుడు గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటారు? ఇప్పుడు ఒక విదేశయానానికి వెళ్ళటానికి కానీ, లేదంటే టెంపుల్లో పూజారుల్ని రెగ్యులేట్ చేసే అసలు శాస్త్రం ఏంటి, దానికి సంబంధించిన నియమాలు ఏంటి, నిర్దేశించే కోడ్ ఏంటి? వాస్తవంగా మన దేవాలయాలన్నీ కూడా ఆగమ శాస్త్రాలకి అనుగుణంగా నడుస్తాయి. ఇప్పుడు ఒక నియమాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇలాంటి మనకి వర్ణాలు అంటారు. మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి చతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది ధర్మశాస్త్రాల్లో ఉంది. దాన్ని ఎవరు ఇది చేయట్లేదు. అయితే ఇప్పుడు వచ్చిన విషయం ఏంటి, మనం పరిశీలిస్తే విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఆలయంలో అర్చకత్వం చేయవచ్చా అనేది ప్రశ్నించారు. ఇప్పుడు అర్చకత్వం, బ్రాహ్మణత్వం అని ఒకడు విదేశాలకు వెళితే అర్చకత్వ అర్హత కోల్పోతాడా లేదా బ్రాహ్మణత్వ అర్హత కోల్పోతాడా అనేది ధర్మశాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే, అసలు ధర్మశాస్త్రాలు అంటే ఏంటంటే మనుస్మృతి, పరాశర స్మృతి, ధర్మసింధు, నిర్ణయ సింధు, స్మృతి ముక్తాఫలం లాంటి పెద్ద పెద్ద ధర్మశాస్త్ర గ్రంథాలు మనకి అనేకమైనటువంటి కనీసం కొన్ని వందల గ్రంథాలు ఉన్నాయన్నమాట. ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎలా జీవించాలో, ప్రకృతికి అనుకూలంగా ఎలా జీవించాలో చెప్తాయి. ఆ ధర్మశాస్త్ర గ్రంథాల్లో సముద్రయానాన్ని నిషేధించారు. అంటే సముద్రయానాన్ని ఎందుకు నిషేధించారు అనంటే, ఇప్పుడు సముద్రంలో ఉప్పు నీరు, మనం ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి పోవాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈలోపు స్నానము, సంధ్యావందనము, జపము, హోమము, స్వాధ్యాయము, పితృతర్పణము, బ్రహ్మయజ్ఞము మొదలైనటువంటి బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణుడిగా ఉంచేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి లోపిస్తాయి. అంటే ఒక బ్రాహ్మణుడు స్నాన, సంధ్యావందన, జపహోమ, స్వాధ్యాయ, పితృతర్పణ, బ్రహ్మయజ్ఞాలు చేస్తున్నప్పుడే అతనికి బ్రాహ్మణత్వం అనేది నిలిచుంటుంది. ఇప్పుడు బ్రాహ్మణత్వ లోపానికి, బ్రాహ్మణత్వం చెడకుండా బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోవటానికి బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి సముద్రయానం అందుకని చేయకూడదు. కాబట్టి సముద్రయానం చేస్తే ధర్మశాస్త్రాల్లో బ్రాహ్మణత్వానికి ఇబ్బంది కలుగుతుంది కనుక వద్దన్నారు. మరి ఇప్పుడేమో అర్చకత్వానికి ఇబ్బంది అంటున్నారు. నిజానికి బ్రాహ్మణత్వం లేని వాడికి మళ్ళీ అర్చకత్వానికి పనికిరాడు. ఇక్కడ మళ్ళీ అర్థం చేసుకోవాలి, బ్రాహ్మణుడు అంటే ఎవరు, పుట్టుకతోనే వస్తాడా, ఇవన్నీ వేరే చర్చలు. కానీ ఒకడు బ్రాహ్మణుడుగా ఉన్నప్పుడే అతను అర్చకత్వానికి పనికొస్తాడు. అర్చకత్వంకి సంబంధించి నియమాలు అనేటువంటివి నిరంతరం ఒక దేవుణ్ణి అంటిపెట్టుకొని ఆ దేవుడి విగ్రహాన్ని నిరంతరం కూడా పూజిస్తూ ఒక అవినాభావ సంబంధాన్ని ఆ యొక్క పరమాత్మతో, ఆ విగ్రహ రూపంలో ఉన్న, అర్చారూపంలో ఉన్నటువంటి పరమాత్మతో ఏర్పరుచుకోవటం అర్చకుడి యొక్క ముఖ్య కర్తవ్యం. అది జరుగుతున్నంత కాలం విఘాతం లేదు. కానీ ఇప్పుడు ఇది ఈ రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సముద్రయానం చేయటం లేదు.
అంతరిక్షం ద్వారా, విమానం ద్వారా విదేశాలకు వెళుతున్నాం. వాళ్ళు నిషేధించింది ఏంటి? ధర్మశాస్త్రాల్లో సముద్రయానాన్ని నిషేధించారు. మరి మరి ఇది అంతరిక్షయానం అంటే చేసి వెళుతున్నాం. ఆ రోజుల్లో విమానాలు అంత పాపులర్ కాదని ఏమన్నా సముద్రయానాన్ని నిషేధించారంటారా? అప్పటికి విమానాలు లేవనే చెప్పాలి. అందులో ఏం సంశయం ఏం లేదు. ఆ విమానయానము ద్వారా ప్రయాణాలు అయితే లేవు. ఇప్పుడు రావణాసురుడు సీతామ్మ వారిని పుష్పక విమానంలో అపహరించారు. అలాంటి విషయాలు వచ్చేసి ప్రత్యేకమైనవి. సాధారణ పౌరులు విమానాల్లో ప్రయాణించే పరిస్థితులు గత 30 ఏళ్లుగానే మనం చూస్తున్నాం. అంతకుముందు ఎవరో కొద్ది మంది ప్రయాణించే వాళ్ళు 100 ఏళ్ల క్రితం నుంచే ఇవన్నీ వచ్చాయి. అందులో ఏం సంశయం లేదు. కాబట్టి బ్రాహ్మణుడికి స్నాన సంధ్యావందన జపహోమ స్వాధ్యాయాలు చేసుకునే అవకాశం ఒక్క పూట కాస్త ఓపికగా ఉంటే అక్కడికి చేరుకోవచ్చు గనక ఈ బ్రాహ్మణుడికి ఆ విఘాతం రాకుండానే చేసుకుంటున్నాడు. కాబట్టి విఘాతం రాదు అని కొంతవరకు చెప్పచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది. ఏంటంటే విదేశాలకి వెళ్ళినటువంటి వాళ్ళు అర్చకత్వానికి ముఖ్యంగా గర్భాలయంలో స్వామి సేవలు చేయటానికి అనుకూలం కాదు. బయట ఉపాలయాల్లోనో వేద పండితులుగానో పురోహితులుగానో లేకపోతే ఇతర పూజా కైంకర్యాలు చేసేవాళ్ళు చిన్న చిన్న పూజలు చేయటానికో వాళ్ళేమో అర్హత కోల్పోరు అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుత తీర్పు ఉన్నది. దానికి శృంగేరి పీఠాధిపతులు ఒక ఉత్తరం ఇస్తే దాన్ని అనుసరించి ఇలా చెప్తున్నాము అని చెప్పి కోర్టు తీర్పు వచ్చినట్టుగా మనం పేపర్లలో చదవటం జరిగింది నిజానికి. కానీ శృంగేరి స్వామి వారు ఏం చెప్పారనేది బయటకు పెట్టలేదు, కోర్టులో ఉన్నది. ఆ కోర్టు వారు గర్భాలయంలో పూజలు చేయటానికి అర్హత లేదనే శృంగేరి స్వామి వారు ఆ మఠం నుంచి ఆ పీఠం నుంచి వాళ్ళు సమాధానంగా చెప్పారు కనుక దాన్ని ఖచ్చితంగా పాటించండి అని కోర్టు చెప్పిందని చెప్పి పేపర్లో వచ్చింది. దేవాదాయ శాఖ వారు కూడా అదే దాన్ని అమలు చేయటానికి వారు తగు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇదే ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చాటే విధంగా మేము చక్కగా ఈ విశ్వవ్యాప్తం చేయబోతున్నాము అన్నారు. మరి అక్కడికి ఎవరు వెళ్ళి పూజ చేయాలి? మొన్న స్విట్జర్లాండ్ లోనో నెదర్లాండ్ లోనో ఎక్కడో ఒక స్థల సేకరణ కూడా జరిగిందని చెప్పి మన చైర్మన్ గారు ప్రకటించారు. అక్కడికి ఎవరు వెళ్ళి పూజలు చేయాలి? కాబట్టి ఒకసారి ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి విషయాల్ని ఆలోచించాల్సి వచ్చినప్పుడు చాలా లోతుగా సునిశితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీని మీద అంటే కోర్టు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది అనుకోవాలా? లేదంటే ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ ఆగమ శాస్త్రం మతానికి సంబంధించి అర్చకత్వానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించిన చట్టాల్లో ఉంటాయా? ఉండవు కదా. ఇప్పుడు ఈ శాస్త్రాలు సపరేట్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు శృంగేరి ఆయన ఏం చెప్తే అది కదా. ఇప్పుడు ఆ శృంగేరి ఆయన ఏం చెప్పాడో తెలియదు. అదైనా పారదర్శకంగా ఉండాలి కదా. అదే శృంగేరి స్వామి వారు మహాపండితులు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆగమ శాస్త్రాలు చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా ఏంటంటే ఆగమ శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి? ఒక ఆలయంలో సామాన్య భక్తుణ్ణి భగవంతుడి యొక్క తత్వానికి దగ్గరగా తీసుకువెళ్ళటం అనేది ఆగమ శాస్త్రం యొక్క లక్ష్యం. ఈ శాస్త్రంలో ఎక్కువగా ఒక భక్తుడు తను మోక్షాన్ని పొందటం కోసంగా ఏ రకమైనటువంటి జీవనాన్ని చేయాలి, పరమాత్మను
ఎలా పూజ చేసుకోవాలి, ఆ పరమాత్మ గురించి ఎలా తెలుసుకోవాలి, ఈ మూడు అంటే ఉత్తమ జీవనము, దేవతోపాసన, తత్వజ్ఞానము, ఈ మూడింటిని కూడా ప్రజలకి చేరువ చేసేది ఆలయం. అంటే ఒక ఆలయం ద్వారా పంచాంగ శ్రవణం చేసి ఆలయంలో ఇదిగో ఈ సంవత్సరం ఇటువంటి పంటలు పండించుకోండి, పాలని పెరుగుని ఇలా వాడుకోండి, ఇలా నెయ్యిని ఇలా వాడుకోండి, ఒక ఆహారాన్ని ఇలా వండుకొని తినాలి, పెళ్ళిళ్ళు ఇలా చేసుకోవాలి, ఇది ఇందుకు ఉపయోగపడుతుంది అనే సంస్కృతి మొత్తం కూడా ఆలయాల ద్వారా వేదాలలో శాస్త్రాలలో ఉండేటువంటి గొప్ప గొప్ప విజ్ఞానాన్ని ఆలయాల ద్వారా ఉత్తమ జీవనాన్ని సమాజానికి అందించటం మొదటిది. రెండవది భగవంతుణ్ణి పూజించాలి, సృష్టికర్త ఒకడున్నాడు, ఆ తత్వాన్ని పూజించాలి అని చెప్పటం రెండవది. మూడవది ఎవరా సృష్టికర్త, ఎందుకు ఈ సృష్టి జరిగింది, నీవు ఈ సృష్టిలో ఇలానే ఎందుకున్నావు, దీనికి కారణాలేంటి అని చెప్పేది మూడవది. ఈ లక్ష్యాలకి అనుగుణంగా ఆలయం పనిచేయాలి. ఆలయం ఎప్పుడు కూడా మానవులకి ఉత్తమమైన జీవనాన్ని ఇచ్చేలాగా ప్రచారం చేయాలి, దేవతోపాసనని అంటే విగ్రహారాధనని చక్కగా ప్రోత్సహించాలి, తర్వాత పరమాత్మ ఎవరో ప్రజలకు తెలియజెప్పాలి. ఈ పని చేస్తుందా లేదా అనే దాని మీదే ఆగమ శాస్త్రాలు ఎక్కువగా ఇది చేస్తాయి. ఈ ఆగమ శాస్త్రాలు చెప్పండి. ఈ ఆగమ శాస్త్రాలు విదేశాలకేమో గవర్నమెంటే పంపిస్తుంది. అంటే ఇంత ముందు మన పూర్వకాలంలో ఇప్పుడు కొన్ని హిందూ దేవాలయాల్ని చాలా దేశాల్లో ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా స్థాపించాము. అంటే బయటకు వెళ్తే కొన్ని దేశాల్లో ఉన్నాయంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా విదేశాలకు పోయి మత ప్రచారం చేయండి, లేదంటే ఈ వెంకటేశ్వర స్వామిని పాపులరైజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. మరి కోర్టు ఏమో ఇట్లా డిసైడ్ చేస్తుంది. ఈ రెండుకి మధ్య వైరుధ్యం మీద ఏం చెప్తారు మీరు? అందుకని ఇది కొద్దిగా ఎప్పటికైనా, ఎందుకనంటే కోర్టు కూడా స్వతంత్రించి రాజ్యాంగబద్ధంగా ఈ నిర్ణయం చెప్పలేదు. శృంగేరి పీఠాధిపతులు చెప్పారంటున్నారు. శృంగేరి పీఠానికి సంబంధించి ఆగమాలకి ప్రామాణికత అనే విషయంలో మాత్రం, అంటే వైఖానస ఆగమం కానీ, పాంచరాత్ర ఆగమం కానీ, శైవాగమం కానీ, ఈ మూడు ఆగమాలలో విదేశ గమనానికి లేకపోతే సముద్రయానానికి సంబంధించి అర్చకులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటువంటి ప్రస్తావన లేదు. ఈ అర్చకులందరికీ, భక్తులందరికీ ఉత్తమ జీవనాన్ని, భగవంతుని పూజించటాన్ని, నిన్ను నీవు తెలుసుకోవడాన్ని నేర్పించటమే అర్చకులు ఆచార్యుల కర్తవ్యంగా ఆగమ శాస్త్రం బోధిస్తుంది. అంటే ఆగమ శాస్త్రంలో ఈ విషయం లేదంటారు, విదేశీ సముద్రయానానికి సంబంధించింది లేదంటారు. వెళ్ళరాదు, ఎలా పోకూడదు ఇలాంటి లేదు. అయితే ఎలా మీరు దీన్ని చెప్పొచ్చు అంటే, ఏ బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, ఇంకొక జాతి వారైనా, ఎవరైనా సరే వాళ్ళ నిత్యక్రియలను, వాళ్ళు చేసుకోవలసిన వాళ్ళ ఆచార వ్యవహారాలను పాటించకుండా ఉంటే అది వాళ్ళకి ఆ రకమైన అర్హత వాళ్ళు కోల్పోతారు. అలా కోల్పోయేదానికి సముద్రయానం చేసినప్పుడు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలంటే సముద్రం దాటటమే కదా అనేటువంటి రీత్యా ఇక్కడ సముద్రయానం చేస్తే ఖచ్చితంగా అది దోషము, అలా పోరాదు. మన మహర్షులు పూర్వీకులు విదేశాలకు వెళ్ళొద్దన్నారు. ఇంకో మాట ఏంటంటే, విదేశాలన్నీ కూడా కర్మభూములు కావు. ఈ భూమికి ఉన్నటువంటి గొప్పతనం ఇతర దేశాలలో ఉన్న భూములకు మన శాస్త్రాల్లో చెప్పాల. మన జంబూద్వీపము, భరతవర్షము, భరతఖండము అని ఏదైతే ఈ మన ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మన కన్యాకుమారి వరకు ఉన్నటువంటి భూభాగము, ఇటు పక్కన 4 దిక్కుల హిమాలయాల వరకు ఉన్న ఏ భూభాగం అయితే ఉందో ఇది కర్మభూమి. ఈ కర్మభూమి చాలా ప్రశస్తమైంది. ఎందుకనంటే ఇక్కడ మాత్రమే 6 ఋతువులు సరైన పద్ధతిలో వస్తాయి. లేకపోతే చాలా విశేషమైనటువంటిది ఈ భూమిలో సంపదలు కానీ, నీరు కానీ, ఇక్కడుండే వాతావరణం కానీ చాలా గొప్పది అనేటువంటి పద్ధతిలో మహర్షులు వర్ణించారు. ఆ కారణం చేత ఈ కర్మభూమిని దాటి
నువ్వు కర్మభ్రష్టుడు అవటం ఎందుకు అనేటువంటి ఆ మాటల్ని చెబుతూ ఇటు సముద్రయానం అనే కాదు, కర్మభూమిని దాటి బయటికి వెళ్ళావు కదా, అది కూడా నీ బ్రాహ్మణత్వానికి లోపమే. ఎప్పుడు బ్రాహ్మణత్వం లోపించిందో ఆటోమేటిక్ గా అర్చకత్వం కూడా లోపిస్తుంది. ఇది కేవలం అర్చకులకే వర్తించదండి. ఆలయంలో పనిచేసే అర్చకులు, పాచకులు, పరిచారకులు, ఆచార్యులు, యజమాని ఎవరైతే గుడిని కట్టించి నడిపిస్తున్నారో, ఎవరు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా, చైర్మన్లుగా ఉంటున్నారో అందరికీ ఒకటే సూత్రం వర్తిస్తుంది. వీళ్ళకు ఒక సూత్రం, వాళ్ళకు ఒక సూత్రం వర్తించదు. వాళ్ళు పోవచ్చు, వీళ్ళు పోకూడదు అని ఉండదు. ఎవరు ఈ పని చేసినా, ఏ జాతి వారు చేసినా, ఏ రకమైన వారు చేసినా కూడా వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. ఇది కేవలం గర్భాలయంలోకి వెళ్లకుండా అంతవరకన్నా ఆపండి, మిగతావన్నీ చేసుకోండి అని చిన్న చిన్న ఎగ్జంప్షన్స్ అంతవరకు ఆపమంటానికి కూడా ఎటువంటి ప్రమాణమైనటువంటి ఎంత ధర్మశాస్త్రాన్ని అటు ఇటు రుబ్బినా సరే ఇది అట్లా రావడానికి అవకాశం లేదు. ఆగమ శాస్త్రం ఇంకొక మాట ఏమంటుందంటే, ఎక్కడైతే పరమాత్మ యొక్క, శ్రీహరి శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధన జరుగుతుందో ఆ భూమి అంతా కర్మభూమే అనేటువంటి మాట ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే విదేశాలలో కూడా విష్ణువర్చన జరుగుతూ ఉన్నదో, శివార్చన జరుగుతుందో, అమ్మవారికి, గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఈ కర్మభూమి, ఆ కర్మ వాసనలు అక్కడ కూడా ఫలిస్తాయి, ఆ దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ఆ ఎక్కడ విష్ణు ఆరాధన జరుగుతున్నదో అక్కడల్లా కూడా ఆ దేశము సుభిక్షంగా కర్మభూమిగా వర్ధిల్లుతుంది అనే మాటల ద్వారా ఇప్పుడు విదేశాల్లో జరుగుతుంది అనే దాన్ని సమర్థించటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఫైనల్ గా అసలు వివాదానికి ముగింపు ఏ రకంగా పలుకుతుంది? మళ్ళా కోర్టు మళ్ళా నిర్ణయం తీసుకోవాలా? లేదంటే మీరు ఏం చెప్తారు దీని మీద? అంటే వివాదానికి ఒక ఎక్కడో చోట ముగింపు ఉండాలి కదా, అప్పుడు అది ఆ ముగింపు ఎక్కడ? ఈ వివాదానికి కారణం ఏమిటంటే, శృంగేరి స్వామి వారు చక్కగా వారు కొంత ఆలోచించి ఏం చేశారంటే, కనీసం గర్భగుడిలో పూజ చేసేటువంటి అర్చక పూర్తిగా అందరినీ మనం ఎటు తిరిగి నిరోధించలేము, ప్రతి ఒక్కరిని నిరోధించాలంటే కుదరదు. కనీసం గర్భాలయంలో నిరంతరం స్వామి సేవలో మమేకమై ఉన్నటువంటి వారైనా సరే ఆ కాస్త వారైనా కనీసం ధర్మానికి కట్టుబడితే బాగుంటుంది అని వారు అభిప్రాయపడ్డారు. అంటే ఇప్పుడు గర్భాలయంలో అర్చన చెయ్యాలి అనే పట్టుదల, లేదంటే ఆకాంక్ష ఉన్నాళ్ళు విదేశీయానం మానుకోవాల్సిందని అంటారు. మానుకుంటే మంచిది అనేది వారి అభిప్రాయం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులు ఎవరు కూడా విదేశాలకు వెళ్ళరు. కానీ ఇక్కడ సమస్యలు ఏంటంటే, అలాంటి గర్భగుడితో స్వామితో మమేకమై వారి పాత్రని ఆ దేవుడితో అంత అవినాభావ సంబంధాన్ని ఆయన పిలిస్తే పలుకుతాడన్నంత ప్రేమతో ఎప్పుడైతే అర్చనలు జరుగుతూ ఉంటాయో అప్పుడు ఎవరు చెప్పక్కర్లా, వాళ్లే వెళ్ళరు. కానీ ఇక్కడ ఉండేటువంటి విషయం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 27,000 దేవాలయాలు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయినారు. ప్రభుత్వ నియమాలు వాళ్ళకు వర్తిస్తున్నాయి. అర్చకత్వాన్ని డ్యూటీ అనే పేరుతో పిలుస్తున్నారు. అర్చకత్వం ఒక ఉద్యోగం లాగా మార్చారు. దానికి స్కేల్స్ అలాంటివి పెట్టారు, సర్వీస్ రూల్స్ చెప్పారు. అంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ అర్చకత్వం చేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది, ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది అనే వీక్నెస్ కూడా ఉన్నట్టుంది కదండి. అదొక ప్రెస్టేజ్ కూడా ఇప్పుడు చాలా చోట్ల. అవును, అక్కడ మన అమెరికాలో పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది పిట్స్బర్గ్. అక్కడ పూజారంటే చాలా ప్రెస్టేజియస్, చాలా గొప్ప అన్నట్టు కూడా అయిపోయినట్టుంది కదా. అంటే ఆధ్యాత్మికత కూడా ఈ కమర్షియల్ గా పేరు ప్రఖ్యాతులు, డబ్బు అనేవి ప్రాధాన్యత వహిస్తున్నాయి కదా. దీని మీద ఏం చెప్తారు? అవును, ఎందుకంటే ఖచ్చితంగా వహిస్తున్నాయి. అర్చకులు గాని ఆలయ వ్యవస్థ మొత్తమే ఒక కమర్షియల్ పర్పస్ లాగా మారుతుంది.
అది సమాజానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఒక భక్తుడు ఒక ఆలయంలోకి సామాన్యంగా వాడికి ఏమి తెలియకుండా వెళ్ళిన వాడు, ఆ అర్చకులు ఆ ఆలయం నడిపే తీరు వల్ల అతనిలో గొప్ప పరివర్తన, అతనికి తనకు తను ఎవరో తెలియటం, దేవుడు ఎవరో తెలియటం, అంత దూరం అతను మారి ఒక భాగవతుడిగా మారినప్పుడు, అంటే ఒక ఉత్తమమైన మోక్షాన్ని కోరుకునేటువంటి వ్యక్తిగా మారిన వాడు, అలా మార్చిన ఆలయమే నిజమైన ఆలయం తప్ప ఎంతమంది ఎక్కువ జనాభా వచ్చారు, అక్కడ ఉండేటువంటి అర్చకులు వారు ఎన్ని కంకణాలు వేసుకున్నారు, ఆయన ఎంత బాగా పూజలు చేస్తున్నారు, ఎంత బ్రహ్మాండమైనటువంటి గొంతుతో మంత్రాలు చదివారు అనే వాటికన్నా ఒక సామాన్య భక్తుడు ఈరోజు ఒక భాగవతుడిగా, అంటే ఒక నిజమైనటువంటి భక్తుడిగా, తను ఆత్మవిద్య తెలిసిన వాడిగా, వేదాంత జ్ఞానం కలిగిన వాడిగా తయారు చేయటంలోనే ఈ యొక్క ఆలయం యొక్క నిజమైన దేవాలయాలు అంతరార్థం అనేవి మనిషిలో నైతిక వర్తన పెంచేందుకు ఉపయోగపడాలి. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు తిరుపతికి ఎవరైనా కోరికలు వచ్చామంటే కోరికలు అదే నైతిక నెరవేర్చుకోవటానికి వర్తన, అనే ఇప్పుడు ఇతరులను మోసం చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, అవును. ఇవన్నీ మనం ఇవన్నీ దేవాలయంకి పోతే రావాలి. ఎందుకంటే దేవుడు దగ్గర రావాలి. వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు ఆ దేవుడి దగ్గర అవును. కూడా సిన్సియారిటీ చూపించే పరిస్థితి కనపట్ల, ముఖ్యంగా ఈ అదే తిరుపతి అట్లా చూస్తే. ఖచ్చితంగా. అంటే భక్తులలో భక్తులు సత్యం వినటానికి కష్టంగానే ఉంటుంది, కానీ సత్యం ఏమిటంటే కోరికలు కోరితే తీర్చేటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. ఈ సృష్టిలోనే అలా లేదు. మన యొక్క కర్మ సిద్ధాంతానికి అనుగుణంగానే మన జీవనం ఉంటుంది. మనం మన నిండు హృదయాన్ని పరమాత్మకు అర్పణ బుద్ధితో ఎప్పుడైతే ఒక భక్తుడు మెలుగుతాడో, ఆటోమేటిక్గా పరమాత్మ అనుగ్రహంతో అతనికి అంతా మంచి జరుగుతుంది అనేది అడిషనల్గా వస్తున్న విశ్వాసం. ఇప్పుడు ఏంద్రా అంటే పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, ఆరోగ్యం బాగలేదు, ఉద్యోగం రాలేదు, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు, మాకేదో అనేటువంటి వాటిని, పరీక్షల్లో పాస్ అవ్వాలి లాంటి కోరికలతో పరమాత్మ దగ్గరికి మొట్టమొదటి స్థాయిలో సాధారణ భక్తులు అలా వెళ్తాడు. అలా వెళ్ళిన భక్తుణ్ణి మెల్లమెల్లగా అతనికి సత్యాన్ని, యథార్థాన్ని బోధించే విధంగా ఆలయ వ్యవస్థ ఉండాలి. అట్లాంటి ప్రచారం చేయటానికి ఆలయాల నడుము కట్టాలి. అక్కడ ఉండేటువంటి అర్చకులు ఆ రకమైన దృష్టితో ఉండాలి. అందులో ఏమి అదేమి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే దీన్ని ఒక ప్రభుత్వ ఉద్యోగం లాగా, ప్రభుత్వం ఇది ఏ గ్రేడ్ టెంపుల్, బి గ్రేడ్ టెంపుల్, సి గ్రేడ్ టెంపుల్ అని, ఎక్కువ డబ్బులు వస్తుంటే దాన్ని ఏ గ్రేడ్ టెంపుల్ అని, తక్కువ డబ్బులు వస్తుంటే దాన్ని ఏదో ఇది తక్కువ టెంపుల్ అని, అక్కడ పనిచేసేవాడికి ఇంతే ఇస్తానని, ఎక్కువ డబ్బులు వచ్చే చోట పనిచేసే అర్చకుడు పెద్ద అర్చకుడని, ఎక్కడైనా చేయాల్సింది ఒకటే పూజ కదండి, ఎక్కడైనా చేయాల్సింది ఒకటే నియమం కదా. ఆ దేవుడికి ఏది పూజ అది అన్ని చోట్ల అదే జరగాలి కదా. కాబట్టి అన్ని చోట్ల ఉండే అర్చకుడికి ఒకే రకమైన నియమాలే ఉండాలి కదా. కానీ ప్రభుత్వం ఆదాయాన్ని బట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇటువంటి ఎన్నో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మాన్ని వ్యాప్తి చెయ్యాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు, ఇలాంటి బ్రాహ్మణత్వం కోల్పోయేటువంటి విషయానికి తీసుకొచ్చి అది గర్భాలయంలో పనిచేసే అర్చకులకు ఎవరికైనా వర్తింపజేద్దాము, శృంగేరి స్వామి వారు చెప్పారు కదా అని నిర్ణయం తీసుకునే ముందు శృంగేరి స్వామి వారి దగ్గరికే వెళ్ళి, అయ్యా ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి కదా, అందరూ ఎవరైనా కోల్పోతారు కదా, గర్భాలయంలో పనిచేసే వాళ్ళే కోల్పోతారా, పైగా ఇప్పుడున్న లోకంలో ఉన్న పరిస్థితి ఏంటి, వీటికి మీరు ఒక వీటికి కూడా సమాధానం చెప్పండి. కేవలం వెళ్ళొచ్చా వెళ్ళకూడదని ఒక చిన్న ప్రశ్నతో దీన్ని ముగించకూడదు అని వారిని అడగాలి. ఇది వాస్తవంగా అయితే కుదిరే పని కాదు. నేడు గ్లోబలైజేషన్ నేపథ్యంలో విదేశాలలో మన హిందూ ప్రజలు సంపాదించినటువంటి కోటాను కోట్ల రూపాయలతో ఈరోజు భారతదేశంలో అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. శృంగేరి పీఠానికి కూడా విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు డబ్బులు ఇస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే కర్మభూమి కాని దేశం నుంచి వస్తున్నటువంటి డబ్బుని కూడా మనం తీసుకోకూడదు. ఇలాంటివి ఎన్నో విషయాలు వస్తాయి, అన్నీ ధర్మ సంబంధమే. కాబట్టి ఈ నేపథ్యంలో
సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా కూడా ప్రాక్టికల్గా ఇది సరైన విషయం కాదు. ఈరోజు పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి సిద్ధాంతం వేరు. కట్టుబడి ఉండదలుచుకున్న వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఎవరు నియంత్రిస్తే జరిగేటువంటి విషయం కాదు ఇది. ఇది కాబట్టి ప్రభుత్వం కూడా అది అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా శృంగేరి స్వామి వారిని మనకేం విభేదం లేదు. కానీ వైష్ణవ ఆలయాలని వైష్ణవ పండితుల ద్వారా, వైష్ణవ పీఠాల ద్వారా, అట్లానే శైవాలయాలని శైవ మత పెద్దల ద్వారా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. శృంగేరి స్వామి వారి పరిధిలో కొన్ని ఆలయాలు ఉండొచ్చు, అవి వాటికి వర్తింపజేసుకుంటే బాగుంటుంది. ఏదైనా ఉంటే ఎక్కడికక్కడ భిన్న భిన్నమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి. తిరుమలలో జీర వ్యవస్థ ఉన్నది, అర్చక వ్యవస్థ ఉన్నది. భద్రాచలంలో, సింహాచలంలో, లేకపోతే యాదగిరిగుట్టలో అన్ని చోట్ల కూడా అక్కడక్కడ పెద్దలు, ఆగమ సలహాదారులు, పండితులు ఉన్నారు. అట్లా అందరికీ కామన్ గా వర్తింపజేయాలి అని అనుకుంటే మాత్రం అది కుదరదు. వాళ్ళు ఎలా నిర్ణయాలు తీసుకోవాలో అలా తీసుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. అట్లా నమస్తే.